హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పర్యటించారు. మండలంలోని గూడూరులో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు మనకు 2024-25 ఖరీఫ్లో దాదాపుగా ఈ కమలాపూర్ ఏరియాలో చివరికి వచ్చినది. 2-3 రోజుల నుంచి వర్షం పడడం వల్ల కొంచెం రైతులకు అంటే ఈ కాటాలు కాక తేమతో ఎక్కువ వస్తుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఎఫ్ఏక్యూ రాగానే ఈ సెంటర్లో ఉన్న అంత ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లులకు తరలించి రైతులకు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. అందరికి కూడా పేమెంటు ప్రభుత్వం ప్రతి గింజ వరకు కూడా పేమెంట్ చెల్లింపులు జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పడ్డది మిగతాది కొంచెం 500 బోనస్ 2300 పడ్డ తర్వాత 500 బోనస్ వస్తుంది. మళ్ళీ దానికి అడిషనల్గా అంటే దీంతో పాటు రాదు. అది ఇది పడ్డాక అది వస్తుంది కాబట్టి దాంట్లో కొంచెం ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది. దానికి అది కూడా వస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ ప్రభుత్వం ఉంటుంది. 1 పైసా బాకీ లేకుండా రైతులకు చెల్లించడం జరుగుతుంది.